హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీస్ డైరీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ సిరీస్ విచ్ ఇస్ కాల్డ్ గ్లో అప్ సిరీస్. అండ్ దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ వీడియో. అంటే గ్లో అప్ సిరీస్ ఈ సిరీస్ ఎందుకు స్టార్ట్ చేశాను, స్టార్ట్ చేయడానికి బ్యాక్ అండ్ రీజన్స్ ఏంటి, అండ్ హౌ వీఆర్ గోయింగ్ టు ప్రొసీడ్ the learnings from this glow up series అనేసి I'm going to discuss with all of you. So discuss చేసిన తర్వాత whatever you have doubts you can mention in the comments so that we can have one-to-one communication with each other. అసలు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈస్ దిస్ గ్లో అప్ సిరీస్, అంటే ఈ గ్లో అప్ సిరీస్ ఎందుకు ఏంటి అనేసి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గ్లో అప్ అనగానే అందరూ లుక్స్, మెంటల్లీ, ఎమోషనల్లీ అవి కాకుండా ఓన్లీ లుక్స్ మీద ఫోకస్ చేస్తారు. బట్ నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే ఫ్రమ్ ద గ్లో అప్ సిరీస్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద లుక్స్, మెయిన్లీ మనం మన లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకునేది ఎలా అనేసి నేను ఇప్పుడు స్టేజెస్ వైజ్గా చెప్తాను. ఇట్స్ అబౌట్ మెంటల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ, ఫిజికల్లీ అండ్ ద లైఫ్ స్టైల్ విచ్ వి గ్రో. ఎలా గ్రో చేసుకోగలుగుతాం ఈ 5 స్టేజెస్లో మన యొక్క లైఫ్ని అనేసి I'm going to discuss with you all, and I'm going to explain how it affects our brain, our life, our body, our mindset and everything. ఆల్సో ఈ గ్లో అప్ సిరీస్ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎలా మనం అలైన్డ్గా ఉంటాము, మనతో మనం కాన్ఫిడెంట్గా ఉంటాము, పీస్ఫుల్గా ఉంటాము అండ్ హౌ వి బికమ్ పవర్ఫుల్ బై నోయింగ్ అబౌట్ అవర్ సెల్ఫ్ అనేసి తెలుసుకుంటాము. అండ్ యా, లెట్స్ గో ఇంటూ సెకండ్ పార్ట్. వై ఆర్ యూ స్టార్టింగ్ దిస్ సిరీస్? ఈ సిరీస్ని ఎందుకు స్టార్ట్ చేయాలి అని ఫిక్స్ అయ్యాను అంటే ఓకే, సో టు రీస్టార్ట్ ద లైఫ్, కెరియర్, స్పిరిచువల్ జర్నీ, ఎనీథింగ్ యువర్ కరెంట్ ఫేస్ అంటే ప్రజెంట్ ఉన్న ఫేస్కి కొంచెం నీకు నువ్వు ఎలా గ్రోత్ అవుతావు అనేది ఈ గ్లో అప్ సిరీస్ ద్వారా నాకు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు మేక్ వీడియో సచ్ బిఫోర్ గ్లో అప్ సిరీస్ అండ్ ఆఫ్టర్ గ్లో అప్ సిరీస్ ఆల్సో. మనలో మనకి ఖచ్చితంగా చేంజ్ కనిపిస్తుంది. సో ఎవ్రీ వైజ్ అంటే ప్రతి స్టేజ్లో ఒకటనే కాదు, ఫిజికల్లీ అనే కాదు, ఎవ్రీథింగ్ మెంటల్లీ, ఫిజికల్లీ నాకు చెప్పినట్టు ఆల్ స్టేజెస్లో మనకి డిఫరెన్స్ వస్తుంది. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సీ మై సెల్ఫ్ అండ్ షో ఎవ్రీ వన్ హౌ ఇట్ చేంజెస్ అవర్ లైఫ్. మనల్ని మనం చూస్ చేసుకోవడమే ఈ గ్లో అప్ సిరీస్. సో చూసింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ద గ్లో అప్ సిరీస్ మెయిన్ మోటో. ఇది జర్నీ, పార్ట్ ఆఫ్ ద జర్నీ, డెస్టినేషన్ అవ్వదు ఎప్పటికీ. ఇదే లాస్ట్ డెస్టినేషన్, ఈ రిజల్ట్ అని కాదు. ఇట్స్ ద పార్ట్ ఆఫ్ జర్నీ హౌ యూ చూస్ యువర్ సెల్ఫ్ అనేసి ఐ వాంటెడ్ టు tell very deeply to every one of you. You are like me, so this is not the late. You can also start the series along with me. మెయిన్లీ ఈ సిరీస్ ఎవరికి అని మెన్షన్ చేయాలి అని పర్టికులర్గా అంటే ద పర్సన్, ద ఉమెన్ హూ ఫీల్ స్టక్, హూ ఫీల్ లాస్ట్. ఎవరైతే కెరియర్ని కానీ లైఫ్ని కానీ రీబిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో, కాన్ఫిడెన్స్ని రీబిల్డ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇది. అండ్ స్పిరిచువల్గా, ప్రాక్టికల్గా ఇంప్రూవ్ అవ్వాలి, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది. ఎవరైతే సాఫ్ట్గా గ్లో అప్ అవ్వాలి, గ్రో అవ్వాలి, హార్ష్గా, సో హూ ఆర్ ఎఫెక్టెడ్ అండ్ ఫ్రస్ట్రేట్ అవుతున్నారో అలా కాకుండా, సో వీ హ్యావ్ టు స్టార్ట్ ఎ స్లో లైఫ్ ఫర్ దిస్ టు గ్రో అట్ ఎ పర్టికులర్ స్టేజ్. మన కోసం మనం చేసుకునే ఒక చిన్న ప్రయత్నమే ఇది. అండ్ ద ఫోర్త్ వన్ విచ్ ఐ వాంటెడ్ టు ఫోకస్ ఈస్ వాట్ ఏరియాస్ యూ విల్ గ్లో అప్ ఇన్. అంటే ఏ ఏరియాస్లో మనం గ్లో అప్ అవుతాము అంటే యాజ్ ఫార్ యాజ్ బిఫోర్ చెప్పినట్టు మెంటల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా అండ్ లైఫ్ స్టైల్ వైజ్. సో మెంటల్గా అంటే సెల్ఫ్ టాక్ ఉంటుంది, దీంట్లో డిసిప్లైన్ ఇట్ ఇన్వాల్వ్స్ అండ్ మెయిన్లీ హీలింగ్ ఉంటుంది అండ్ హౌ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ అనేసి ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ ద సెకండ్ వన్ ఈస్ ఫిజికల్లీ, స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఫిట్నెస్, వాకింగ్, యోగా, healthy routines and take nutrition or food also in this healthy balanced diet. And that's how physical glow up which we grow. And the third one is nothing but emotional glow up. Idi effect ayi, idi trigger aithe, so you are going to damage yourself, which I was affected. So emotional ga strong ga undali. So we have to rebuild ourselves emotionally. Ante కొన్నిటిని మనం వదిలేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ లెట్ గో. కొన్నిటిని వదిలేసుకోవాలి. అండ్ వీ హ్యావ్ టు కీప్ బౌండరీస్. సెల్ఫ్ వర్త్, మన వర్త్ మనం తెలుసుకోవాలి. ఇన్నర్ పీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఇన్నర్ చైల్డ్ని ఎప్పుడు మనం కొంచెం యాక్టివ్గానే ఉంచాలి.
to maintain that emotionally active, emotionally strong ante, and spiritually ante, so you have to start small things. Morning motivation, affirmations, positive affirmations make me చెప్పుకోవడం, and morning meditations. Manifestation is nothing but positive thinking and positive mindset which you tell yourself అంటే అయిపోయింది అనేసి ఫీల్ అయిపోయి, సో జస్ట్ టెల్ దట్ ఐ గాట్ దిస్, ఐఎమ్ సో హ్యాపీ, ఇట్లాంటిది. అండ్ మెయిన్లీ గ్రాటిట్యూడ్ జర్నలింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ట్రై టు డూ గ్రాటిట్యూడ్. అన్ని రోజులు చేయలేము, బట్ స్టిల్ వీ కెన్ ట్రై టు డూ వన్స్ ఆర్ ట్వైస్ అనేసి నా ఫీలింగ్. సో ఐ హ్యావ్ స్టార్టెడ్ ఇట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు షో యువర్ సెల్ఫ్ హౌ ఐ డూ అనేసి కానీ కూడా. అండ్ సరెండర్ అండ్ ట్రస్ట్ యువర్ గాడ్. మీరు ఏ గాడ్ని నమ్ముతారో, సో వాట్ ఎవర్ గాడ్ యూ ట్రస్ట్, సో జస్ట్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు దెమ్ అండ్ ట్రస్ట్ హిమ్. పేషెన్స్తో, ట్రస్ట్తో సరెండర్ అయిపోండి అంతే. దట్ విల్ గివ్స్ అస్ ద స్పిరిచువల్ స్ట్రెంత్. హీస్ గోయింగ్ టు బీ దేర్ ఫర్ యూ నో మ్యాటర్ వాట్ అనేసి తెలుసుకుంటాం. అండ్ ఆల్సో ఫిఫ్త్ వన్ ఈజ్ లైఫ్ స్టైల్ అండ్ కెరియర్ గ్లో అప్. లైఫ్ స్టైల్ అండ్ కెరియర్ గ్లో అప్లో యాక్చువల్లీ ఇక్కడ గ్రో అవుతున్నాము అని అంటే ఒకటి మెయిన్ థింగ్ ఏమంటే, మన రొటీన్ మనకి బోరింగ్గా ఉంటుంది, ఒకటే రొటీన్ రోజు ఉంటుంది అనేసి మాత్రమే అలా అనిపిస్తుంది. అంటే సమ్వేర్ యూ ఆర్ గ్రోయింగ్ ఇన్ యువర్ లైఫ్ వితౌట్ ఎనీ డీవియేషన్స్ అని నా మీనింగ్. అండ్ ఆల్సో క్లటరింగ్, డీక్లటరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్. సో either it is digital or physical or your room decluttering, anything that gives you positive sense in a way. And also career focus ఎలా చేయాలి, ఒక్కొక్కసారి డివేట్ అవుతాం, సో అగైన్ హౌ టు రీబిల్డ్ అవర్ కెరియర్ అనేసి. అండ్ ఆల్సో మనీ మైండ్ సెట్, మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, సో హౌ టు మేనేజ్ ఇట్, మనీ మేనేజ్మెంట్ కూడా తెలిసి ఉండాలి. సో ఇది ఎన్ని రోజులు, హౌ లాంగ్ దిస్ గ్లో అప్ సిరీస్ విల్ రన్ అంటే, సో దట్ బేస్డ్ ఆన్ అస్. సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ 21 days, one video every day, one short video every day, and long video వచ్చేసి వీక్లీ ట్వైస్ పెడతాను. సో ఫర్ ద నెక్స్ట్ 21 days ఐఎమ్ గోయింగ్ టు చూస్ డిసిప్లైన్ ఓవర్ కంఫర్ట్. అంటే స్మాల్ షార్ట్ వీడియో అయినా ఐఎమ్ గోయింగ్ టు టెల్ ఎవ్రీ వన్ హౌ టు రీబిల్డ్ అవర్ సెల్ఫ్ అనేసి నేను పెడతాను స్టేజ్ వైజ్. సో లెట్స్ గెట్ ఇన్ టు టచ్ విత్ మీ. సో వాట్ ఎవర్ యూ హ్యావ్ జస్ట్ మెన్షన్ ఇన్ ద కమెంట్స్. సో నాకు తెలియనివి ఏమన్నా ఉంటే మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి, సో విచ్ వీ విల్ నో టుగెదర్. అండ్ ఆల్సో వ్యూవర్స్కి, మీకు అంటే మన ఫ్యామిలీకి తెలియాల్సింది తెలుసుకోవాలి ఈ వీడియోస్ ద్వారా అని అంటే ఏమంటే, జస్ట్ అవుట్కమ్ నథింగ్ బట్ ప్రాక్టికల్ రొటీన్స్, హానెస్ట్ స్ట్రగల్స్, బిఫోర్ ఆఫ్టర్ మైండ్ సెట్ ఎలా ఉంది, మోటివేషన్ అండ్ స్లో లైఫ్ ఎనర్జీ, అండ్ ఎలాంటివి యూస్ చేస్తే మనకి రీబిల్డ్ చేసుకోగలం మన లైఫ్ని అనేసి. అండ్ లెట్ బీ హానెస్ట్, నో ఓవర్ నైట్ మిరాకిల్స్ జరగవు, కొన్ని డేస్ నిజంగానే హార్డ్ ఉంటాయి. And the most important thing is consistency. So we are going to follow that consistency in all these videos for the next 21 days. So yeah, that's it guys for this video. Please like, share, comment and subscribe to my channel Saki's Diary.